plots time. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది? చాలా కన్ఫ్యూజన్. కొంతమంది రియల్టర్స్ ఏం చెప్తారు, అసలు బిజినెస్సే లేదంటారు. కొంతమంది రియల్టర్స్ ఏం చెప్తారు, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మంచిగానే ఉంది, ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయని కొంతమంది కామెంట్ చేస్తారు. యాక్చువల్గా మనం ఈ క్యాలిక్యులేషన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ పరిశీలిస్తే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కొంత గ్రోత్ ఉందండి. అలాగే రీసెంట్గా ప్రెస్టేజ్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక వెంచర్లో వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేశారు. 1200 crores ఆఫ్ వర్త్ ఆఫ్ ఇన్వెంటరీ వాళ్ళు సేల్ చేయటం జరిగింది. సో రియల్ ఎస్టేట్ నిజంగా మనం అనుకున్నంత డౌన్ఫాల్లో ఉందా అంటే మేబీ నో. నేను చూస్తున్న ప్రకారం అయితే నేను రెగ్యులర్గా రిజిస్టర్ ఆఫీస్కి విజిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినా హెవీ రష్. ఎస్, అలాగే మా వెంచర్స్ ఆర్ పెర్ఫార్మింగ్ గుడ్. కానీ అలా అని చెప్పి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంటే నో అండి. కొంత బ్యాలెన్స్డ్గా అంటే ఇప్పటి వరకు వెయిట్ అండ్ సీ లాగా ఉన్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెంటరీ కోసం సెర్చ్లోకి రావటం జరిగింది. మొన్న TV9 ప్రాపర్టీ షోలో కూడా హెవీ రష్. సో ఇవన్నీ ఎప్పుడు రిజల్ట్స్ చూపిస్తాయి? ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయాలంటే ఒక బయర్ అట్లీస్ట్ 3-4 months టైం తీసుకుంటాడు. సో ఎంక్వైరీస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? మేబీ ఆఫ్టర్ 3 months 4 months. ఎందుకంటే ఆ బయ్యర్ ఒక 10 ప్రాజెక్ట్స్ విజిట్ చేస్తాడు. 10 ప్రాజెక్ట్స్ విజిట్ చేయడానికి మేబీ ఆయన ఒక 3 months 4 months టైం తీసుకుంటాడు. ఆఫ్టర్ 4 months ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. అప్పుడు ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్లో విజిట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. వెంచర్స్కి చాలా విజిట్స్ సండే వస్తే అట్లీస్ట్ ఒక 30-40 మెంబర్స్ ఒక్కొక్క వెంచర్ని విజిట్ చేస్తూ ఉన్నారు. అలాగే సేమ్ విత్ విల్లా ప్రాజెక్ట్స్, సేమ్ విత్ అపార్ట్మెంట్స్. ఈ విజిట్స్ పెరిగినాయి, ఎంక్వైరీస్ పెరిగినాయి. విజిట్స్ అండ్ ఎంక్వైరీస్ పెరిగినాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆఫ్టర్ 3 or 4 months మార్కెట్ ఇంకొంచెం గ్రో కాబోతుంది. అంటే ప్రాపర్టీస్ ఇచ్చి ఈరోజు స్టార్ట్ చేశారంటే ఆ ట్రాన్సాక్షన్ 3 months తర్వాత 4 months తర్వాత క్లోజ్ అవుతుంది. సో ఎంక్వైరీస్ పెరిగినాయి అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ గ్రోయింగ్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ స్పీడింగ్ అప్ అనేదే దాని అర్థం. సో ఈ రిజల్ట్స్ మనం ఒక 3 months 4 months తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% మంచి రిజల్ట్సే ఉంటాయి. మనం చూస్తే ఒక 4-5 months బ్యాక్ వెళ్తే ఈవెన్ ఎంక్వైరీస్ కూడా లేవు. ఇప్పుడు అట్లీస్ట్ ఎంక్వైరీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్లో అవి క్లోజ్ అవుతాయి, తర్వాత ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, రిజిస్ట్రేషన్స్ పెరుగుతాయి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా స్టాగ్నెట్ అయిందనేది వాస్తవం కాదు. స్టేబుల్గా, కన్సిస్టెంట్గా ఇట్ వాజ్ గ్రోయింగ్. ప్లస్ రియల్ ఎస్టేట్కి వేరే ఆప్షన్ ఏం లేదండి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తే మనకి ఏమున్నాయి? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రేర్గా పెరిషబుల్ అసెట్స్ అంటే ప్రీషియస్ అసెట్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. ఇవన్నీ కూడా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మన ఇండియా లాంటి దేశంలో. ప్లస్ మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ ఉంటాయి. మనం ఏదైతే మన ప్రాపర్టీని మనం ఫీల్ అవ్వాలి, టచ్ చేయగలగాలి అండ్ మనం చూసుకోవాలి మన ప్రాపర్టీని, మన ఇన్వెస్ట్మెంట్ని. అది జనరలైజ్డ్ ఇండియన్ మెంటాలిటీ. సో షేర్స్నో, మ్యూచువల్ ఫండ్స్నో మనం చూడలేము, ఫీల్ అవ్వలేము. గోల్డ్ అంటే అది ట్రెడిషనల్గా జరిగే ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు కొత్తగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో మనం చేస్తుంది అదే. సో అది ల్యాండ్కి ఎప్పుడూ కాంపిటేటర్ కాదు గోల్డ్ అనేది. సో ఇక పెరిషబుల్ అసెట్స్ లేకపోతే ప్రీషియస్ అసెట్స్ ఇలాంటివి చాలా రేర్గా, అవి కూడా అల్ట్రా రిచ్ చేసే ఇన్వెస్ట్మెంట్స్. అందరూ కామన్గా చేసే ఇన్వెస్ట్మెంట్ ఏది ఉందంటే అగైన్ ల్యాండే. ఇవి కాకుండా వేరే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? ఏమీ ఉండవు. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది కంపల్షన్. బట్ దీనిలో సైక్లిక్ ప్రాసెస్ ఉంటుంది. సమ్టైమ్స్ స్లో డౌన్ అవుతుంది, సమ్టైమ్స్ స్టేబుల్గా ఉంటుంది, సమ్టైమ్స్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అంటే హై ట్రాన్సాక్షన్స్, హై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది సైక్లిక్ ప్రాసెస్లో జనరల్గా జరిగే ట్రెండ్. అదే జరుగుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా. సో ఎవరో వచ్చారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎవరో వస్తారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది.
ఇదంతా ఏం లేదండి, సైంటిఫిక్ వేలో మనం దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ద సేమ్ విత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. ఇంకొక 3-4 మంత్స్లో చాలా మంచి రిజల్ట్స్ చూడబోతున్నాము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ఈ సైక్లిక్ ప్రాసెస్ కూడా ప్రెడిక్టబుల్ సైక్లిక్ ప్రాసెసే ఉంటుంది. ఇదేమీ ఏలియన్ థింగ్ కాదు మనం అర్థం చేసుకోలేకపోతానికి. ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎస్ వీ కెన్ గెస్ 3 మంత్స్ తర్వాత ఎలా ఉంటుంది, 6 మంత్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా మనకు వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను, డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ రైజింగ్. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఆ ఫ్రూట్స్ని అయితే రీచ్ చేస్తారు. ఎస్ అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే అగైన్ కొంచెం హయ్యర్ ప్రైస్లో లేదంటే ఇన్వెంటరీ దొరకటం కష్టం కావచ్చు, అంటే మీకు కావాల్సిన విధంగా ఇన్వెంటరీ దొరకటం కష్టం కావచ్చు, హై ప్రైజెస్ ఉంటాయి. ఫ్రూట్స్ రీచ్ చేయాలంటే ఇంకొంత ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అర్థం చేసుకుంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.